ఫస్ట్ లెసన్ శక్తివంతమైన తలాల మార్పు. ప్రస్తుతం మన అనుభవానికి వస్తున్న ప్రకంపన పౌనఃపున్య స్థాయి పెరుగుదల పూర్తిగా సహజమైన దృగ్విషయమే. అంటే ఈ యొక్క తలాల మార్పు అంటే మన భూమి అనేది 3వ తలం నుంచి 5వ తలంకి అసెండ్ అవ్వడం అనేది అది సహజం అని చెప్తున్నారనమాట. ఇది జరుగుతుంది, ఇది సహజమే అని చెప్తున్నారనమాట. ఈ భూమిని తన ఫ్రీక్వెన్సీని పెంచుకోవడం, ఆ ఫ్రీక్వెన్సీ పౌనఃపున్య స్థాయి పెరుగుదల పూర్తిగా సహజమైన దృగ్విషయమే, అది సహజమే అంటున్నారనమాట. మనం ఇంతకుముందు కొన్నిసార్లు భూగ్రహంపై ఈ అనుభవాన్ని పొందాము. మనం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇలాంటి అనుభవాన్ని మనం పొందాము అని చెప్తున్నారనమాట. మనం దాన్ని గ్రహించలేము, ఎందుకంటే అది వందల వేల సంవత్సరాల సుదీర్ఘమైన కాలచక్రాల్లో సంభవిస్తుంది. ఇది ఎన్నో వేల సంవత్సరాలకు ఒకసారి ఇలాంటిది జరుగుతూ ఉంది కాబట్టి మనం అప్పుడు కూడా ఉన్నాము, అదంతా మర్చిపోయాము అని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సంస్కృతులు, మతాలు మొదలైన వాటికి ఈ దృగ్విషయం గురించి తెలుసు. అన్ని గ్రంథాల్లోనే ఈ మార్పు అనేది వస్తుంది అని చెప్పేసి తెలుసు అని చెప్తున్నారు. ప్రస్తుతం మన అనుభవానికి వస్తున్న ప్రక్రియ అయిన సంభవించబోయే తలాల మార్పు గురించి తెలిపే కొన్ని లేఖనాలు ఇతర జ్ఞానమూలాల్లో కొన్నింటి సంక్షిప్త జాబితా క్రింద పొందుపరచడం జరిగింది అని చెప్తున్నారు. ఈ తలాల మార్పు, ఈ 3వ తలం నుంచి 5వ తలంకి భూమి అనేది ఎలా వెళ్తుంది అనేది ఏ మత గ్రంథాల్లో చెప్పారో ఇప్పుడు చెప్తున్నారనమాట. 1. భారతదేశపు పవిత్ర గ్రంథాలు దీనిని యుగ మార్పు అని పిలుస్తాయి. మన పవిత్ర గ్రంథాలు, కాలజ్ఞానం ఇవన్నీ ఏమంటాయంటే యుగ మార్పు అని చెప్తాయంట. 2. మహర్షి మహేష్ యోగి దీన్ని భూమిపై స్వర్గం అని పేర్కొంటారు. ఈ భూమి 3వ తలం నుంచి 5వ తలంకి వెళ్తుంది అంటే దీన్ని ఏమంటారు? భూమిపై స్వర్గం అంట. స్వర్గం వెలుస్తుంది, స్వర్గంలా ఉంటుంది భూమి అనేది అని చెప్తున్నారు రాబోయే రోజుల్లో. 3. బైబిల్ దీనిని ప్రపంచం అంతమైపోయే సమయంలో మంచికి చెడుకు మధ్య జరిగే యుద్ధం, అంత్యకాలం, దానిని అనుసరించి వచ్చే శాంతితో నిండిన 1000 సంవత్సరాల కాలం అని పేర్కొంటుంది అని చెప్తున్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రపంచం అంతమైపోతుంది అని చెప్తున్నారు. ఏం అంతమైపోతుంది? పాత నమ్మకాల వ్యవస్థలు పడిపోతాయి, చీకటి శక్తులు భూమిని ఏదైతే పరిపాలన చేశాయో వాటి యొక్క ఇది పడిపోతుంది. చీకటి యుగం అనేది అంతమైపోయి కాంతి యుగం అనేది మొదలవుతుంది. ఇంకా మంచికి చెడుకి అంటే ఇప్పుడు ద్వంద్వత్వం నుంచి ఏకత్వం వైపు వెళ్తామన్నమాట అని చెప్తున్నారు. అంటే చీకటికి కాంతికి ఇక్కడ యుద్ధం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. అంత్యకాలం అంటే ఆ చీకటికి అంత్యకాలం అనేది వచ్చింది. చీకటి శక్తుల యొక్క ఇది పరిపాలన అనేది ఇంకా ఉండదు భూమి మీద అని చెప్తున్నారు అన్నమాట. దానిని అనుసరించి వచ్చే ఈ తర్వాత మంచికి చెడుకి యుద్ధం, చీకటి శక్తులకి కాంతి శక్తులకి యుద్ధం తర్వాత, మంచికి చెడుకి యుద్ధం తర్వాత సత్యమేవ జయతే అంటాం కదా, సత్యమే జయిస్తుంది. శాంతితో నిండిన 1000 సంవత్సరాల కాలం అని పేర్కొంటుంది. 1000 సంవత్సరాలు కాలం శాంతి అనేది భూమి మీద 1000 సంవత్సరాలు ఉంటుంది అని చెప్తున్నారనమాట. అదేవిధంగా క్రీస్తు ద్వితీయ ఆగమనం గురించి పేర్కొనబడినవి ఈ మార్పుకు సంబంధించిన అన్వయాలే అంటున్నారు. అంటే జీసస్ వస్తారు అని చెప్తారు కదా. ద్వితీయ ఆగమనం అంటే రెండోసారి ఆయన సమాధి నుంచి లేచి వస్తారని చెప్తుంటారు కదా బైబిల్లో. అంటే ఏంటంటే క్రీస్తు అంటే కరుణ, అంటే మనమంతా కూడాను ఆ యొక్క క్రైస్ట్ యొక్క
దీంతో ఉంటామన్నమాట. కంపాషనేట్‌గా ఉంటామన్నమాట. అందరూ కూడా ఇక్కడ భూమి మీద కరుణతో ఉంటారు. కరుణ అనేది హృదయంలోని యాక్టివేట్ అయిందనుకోండి, అప్పుడు ప్రతి జీవి పట్ల, ప్రతి దీని పట్ల ఎంతో కరుణతో ఉంటారు. హింస అనేది ఇంకుండదు. క్రైస్ట్ మైండ్ అంటాం కదా! అందరూ కరుణామయులుగా ఉంటారింక. అందరూ కరుణామయులైపోతారనమాట. అలాంటి యుగం అనేది వస్తుంది. అలాంటి మార్పులు వస్తాయి మనిషిలో అని చెప్తున్నారు. అదే క్రీస్తు ద్వితీయ ఆగమనం అంటే అందరూ క్రైస్ట్ మైండ్‌తో ఉంటారు. అందరి మైండ్‌లో కరుణ అనేది ఉంటుందని చెప్తున్నారు. దక్షిణ అమెరికాకు చెందిన మాయన్ నాగరికత దీనిని యుగాంతం అని పిలిచింది. మాయన్ నాగరికత యుగాంతం అని పిలిచింది దీన్ని. యుగాంతం అంటే ఏంటి? పాత నమ్మకాల వ్యవస్థ అనేది పడిపోతుంది. కొత్త యుగం వస్తుంది. స్వర్ణయుగం వస్తుంది అంతే. అత్యంత పేర్కొన్నగన్న అతీంద్రియ జ్ఞాని ఎడ్గర్ కేసీ అని నూతన మూలాల జాతి యొక్క ఆరంభం అని అన్నారు. నూతన మూలాలు జాతి యొక్క ఆరంభం అని చెప్పారనమాట. అంటే ఇక్కడ భూమి మీద మనుషులు ప్రేమతో, దివ్యత్వంతో, కరుణతో, ఇలాంటి అద్భుతమైన డివైన్ క్వాలిటీస్తో ఇక్కడ ఉంటారనమాట మనుషులు. అది నూతన మూలాలు జాతి యొక్క ఆగమనం, ఆరంభం అని చెప్తున్నారనమాట. ఇంతవరకు అలాంటి మనుషులు భూమి మీద అలాంటి సివిలైజేషన్స్ అనేవి లేవు. ఇప్పుడు అది ఆరంభం అవుతుంది అని చెప్తున్నారు. అత్యంత ఖగోళ శాస్త్ర పరిభాషలో ఇది కుంభయుగపు ఆరంభ దశగా పిలువబడుతుంది అని చెప్తున్నారు. ఈ ఆస్ట్రాలజర్సు ఇంకా జ్యోతిష్య శాస్త్రం కానీ ఇదంతా ఏం చెప్తుందంటే కుంభయుగం ఆరంభ దశ అని చెప్తున్నారనమాట. కుంభరాశి అంటాం కదా, అది అంతటా ప్రాచుర్యం పొందిన విధంగా చెప్పాలి అంటే ఇది నవీన యుగపు ఆరంభంగా పిలువబడుతుంది. అది నవీన యుగం, కొత్త యుగం అని పిలువబడుతుంది. మరోసారి మనం అనేకమైన ఇతర అన్వయాల పేర్ల జాబితాను వ్రాస్తూనే ఉండవచ్చు. కానీ ఇక్కడ గ్రహించాల్సిన కీలకమైన అంశం ఏమిటంటే ఇప్పుడు జరుగుతున్నది అనూహ్యమైనది ఏమీ కాదు. అయితే మనకు ఇంతకుముందు తెలిసిన చరిత్రలో ఇది ఎన్నడూ సంభవించకపోవడం వలన మాత్రమే ఇది అసాధారణమైనదిగా కనిపిస్తోంది అని చెప్తున్నారు. ఇంతకుముందు ఉండే సివిలైజేషన్స్లో ఈ యొక్క మార్పు అనేది లేదు, తలాల మార్పు అనేది లేదు. అప్పుడు అంతమైపోయిందనమాట. ఇప్పుడు సపోజ్ అట్లాంటిస్ సివిలైజేషన్ ఉండేది. అట్లాంటిస్ వాళ్ళంతా కూడా స్వార్థంతో వాళ్ళు చాలా హింస అనేది చేశారనమాట. కాబట్టి ఈ లెమోరియన్స్ వాళ్ళు ఏం చేశారు, భూమి అంతర్భాగంలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అలాగనమాట. అలా అంతమైపోయింది. అప్పుడు అట్లాంటిస్ నాగరికత అనేది, ఆ సివిలైజేషన్ అనేది, ఆ నగరం అనేది సముద్ర గర్భంలో కలిసిపోయింది. ద్వారకా సముద్ర గర్భంలో కలిసింది. ఇలా కొన్ని అప్పుడు అలా కలిసిపోతూ ఉండేవన్నమాట. అంటే అలాగా అంతమైపోతుండేది. కానీ ఇది అలా కాదు, ఇప్పుడు అంతం అవ్వదు. కానీ మనిషిలో ఉన్నటువంటి ఆ ద్వంద్వత్వం పోతుంది. ఏకత్వం వైపు ప్రయాణం చేస్తారు అందరూ. అంతర్జర్నీ చేస్తారు, అంతర్ముఖం అవుతారు, ఆధ్యాత్మికులుగా తయారవుతారు అందరూ. సత్యాన్ని అందరూ కూడాను గ్రహించగలుగుతారు ఇప్పుడు. అది అలాంటి ఒక మార్పు అనేది ఇప్పుడు వస్తుంది. కాలం నిశ్చలమైనది కాదు అని చెప్తున్నారు. కాలం అనేది నిశ్చలమైనది కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న భూమి మీద మనకి ఎప్పుడైతే ఒక భౌతిక పదార్థము, ఈ శరీరము ఇవన్నీ ఉంటాయో ఇక్కడ కాలం అనేది మనకు ఉంటుంది. కానీ వేరే డైమెన్షన్లో అక్కడ కాలం అనేది ఉండదన్నమాట. వాళ్ళకి కాలానికి అతీతంగా వాళ్ళు ఉంటారు. స్పేస్ అండ్ ఇది టైమ్ అండ్ స్పేస్ అనేది అక్కడ ఉండదు. కాలం యొక్క నిర్వచనం స్థిరమైనదిగా ఉండదు. ఈ నేపథ్యంలోని ఏతరిక్ విశ్వ పౌనఃపున్యంపై అది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ భూమి మీద ఈ టైంకి ఇది జరుగుతుంది, ఈ టైంకి ఇది జరుగుతుందని మనం చెప్పగలుగుతాం. ఇక్కడ అంటారు కానీ చెప్పలేము. ఆ విశ్వంలో అక్కడ దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట ఇక్కడ జరగబోయేది. అది ఏదైనా కానీ భూగ్రహం విశ్వంలోని మరో భాగంలోకి వెళ్ళడంతో కుంభరాశి యుగపు ఆరంభం వలన విశ్వ నేపథ్యపు ఏతరిక పౌనఃపున్యం పెరిగి కాలం వేగవంతం అవుతుంది అని చెప్తున్నారు. భూమి ఎప్పుడైతే తన ఫ్రీక్వెన్సీని పెంచుకుంటుంది, కుంభరాశి యుగపు ఆరంభం అంటున్నారు. అంటే భూమి తన యొక్క ఫోటాన్ బ్యాండ్లోకి వెళ్తుంది కాబట్టి
ఫ్రీక్వెన్సీని పెంచుకుంటుంది కాబట్టి ఇక్కడ చాలా త్వరగా మనకి టైం అయిపోతూ ఉంటుందన్నమాట. అది విశ్వపు నేపథ్యపు వ్యతిరేక పౌనఃపున్యం పెరిగి కాలం వేగవంతమైపోతుంది. అంటే అన్నీ త్వరగా సంభవించడం మొదలవుతుందన్నమాట. ఇప్పుడు ఏదైనా సరే తొందరగా జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక జడ్జిమెంట్ అనేది అప్పుడు కొన్ని సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు అలా కాదు, వితిన్ సెకండ్లోనే జడ్జిమెంట్ వస్తుంది. ఒక న్యాయం అనేది జరుగుతుంది ఇక్కడ. అలా అనమాట. న్యాయ పోరాటాలు ఇవన్నీ చేస్తుంటారు కదా, ఆ న్యాయం అనేది ఇప్పుడు తొందరగా ఆ యొక్క ఇదనేది తీర్పు అనేది తొందరగా వస్తుందన్నమాట. వేలాది సంవత్సరాలుగా భూగ్రహపు మౌలిక అనునాద పౌనఃపున్యం 7.8 హెర్ట్జ్ గా ఉంది. అంటే భూమి యొక్క ఫ్రీక్వెన్సీ 7.8 వరకు ఉండేది. దీనిని షూమాన్ రెసొనెన్స్ అంటారు. మనం దీన్ని భూగ్రహపు మౌలిక హృదయ స్పందన అనుకోవచ్చు. భూమాత యొక్క ఫ్రీక్వెన్సీ అనేది 7.8 ఉండేది వేలాది సంవత్సరాలు. కానీ ఇప్పుడు అది పెరిగిందనమాట. భూమాత యొక్క షూమాన్ రెసొనెన్స్ అనేది హృదయ స్పందన అనేది పెరిగింది. అంటే ఫ్రీక్వెన్సీ పెరిగిపోయింది. భూమాత యొక్క ఫ్రీక్వెన్సీ పెరిగింది. ఎందుకు? మూడో తలం నుంచి 5వ తలంకి భూమి అనేది మార్పు చెందింది కాబట్టి. చరిత్రను నమోదు చేయడానికి వీలుగా భూగ్రహపు ఈ హృదయ స్పందనను స్థిరమైనదిగా పరిగణించడం జరిగింది. ఇది 7.8 స్థిరమైనది అనుకున్నారన్నమాట చరిత్రలో. అందువలన అమెరికాకు చెందిన సైన్యపు సమాచార మాధ్యమాలన్నీ 7.8 హెర్ట్జ్ పౌనఃపున్యం ఆధారంగా నిర్మించబడ్డాయి అని చెప్తున్నారనమాట. కాబట్టి ఇవన్నీ ఆ ఫ్రీక్వెన్సీ, భూమి యొక్క ఫ్రీక్వెన్సీ అంతా స్లోగా ఉండేదన్నమాట అప్పుడు, స్లోగా. కానీ ఇప్పుడు స్పీడప్ అయ్యిందనమాట. భూమి యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోయాయి, ఆ యొక్క పౌనఃపున్యం పెరిగిపోయింది కాబట్టి అలాగా. భూగ్రహం 1983 సంవత్సరం నుంచి ప్రారంభించి మరింత వేగంగా ప్రకంపించడం మొదలైంది. 2006 సంవత్సరంలో ఈ అనునాద పౌనఃపున్యం 11.0 హెర్ట్జ్ దాటింది. 2006కే 11.0 హెర్ట్జ్ ఉండేదంటే ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 2026 అంటే ఇప్పుడైతే చాలా ఎక్కువ పౌనఃపున్యంలో అంటే ఫ్రీక్వెన్సీ పెరిగిపోయింది. భూమితో పాటు మన ఫ్రీక్వెన్సీ కూడా పెంచుకోవాలి మనం. డిసెంబర్ 2012లో భూగ్రహం 4వ తలంలోకి మార్పు చెందడం పూర్తయ్యే సమయానికి ఈ మౌలిక అనునాద పౌనఃపున్యం దాదాపు 13.0 హెర్ట్జ్ ఉండవచ్చని అంచనా వేశారంట. 2006కి 11.0 హెర్ట్జ్ ఉంది. 2012కి 13.0 హెర్ట్జ్ అంటే ఫ్రీక్వెన్సీ పెరిగింది భూమాత. కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే 1983 సంవత్సరంలో ఉన్నదాని అంటే 4వ తలం అంటే మూడో తలం నుంచి 4వ తలంలోకి వెళ్ళిపోయింది భూమి. 4th డైమెన్షన్లోకి వెళ్ళింది. తర్వాత 5th డైమెన్షన్లోకి ఇప్పుడు వచ్చేసింది ఇప్పుడున్న టైం బట్టి. అంటే 1983 సంవత్సరంలో ఉన్నదానికన్నా 2013 సంవత్సరంలో ప్రపంచం కనీసం 50% వేగంగా ప్రకంపిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. అప్పుడు అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ వేగంగా మనకి టైం అయిపోతుంది. వేగంగా రోజు గడిచిపోతుంది. కళ్ళు మూస్తే కళ్ళు తెరిస్తే రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఫాస్ట్ అయిపోయింది, స్పీడప్ అయిపోయింది కదా, అది ఫ్రీక్వెన్సీ పెరిగిపోయింది భూమి మీద. ఇప్పుడు ఏదైనా సరే తొందరగానే రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. అలాగా మనం ఈ మార్పును ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎందుకు అసలు మనుషులు ఇది తెలుసుకోలేకపోతున్నారు? ఇంకా పాత నమ్మకాల వ్యవస్థలో 2026 వరకు కూడా అవే ఆలోచనలు, అదే గతము, అదే చెత్త ఆలోచనలు. ఇదేనా అసలు? ఎందుకు మీరు మారట్లేదు? ఇప్పుడు ఉన్నటువంటి కాలంతో పాటు ఈ ఇంత జరుగుతుంది కదా భూమి మీద, దీన్ని చూసి మిమ్మల్ని మీరు ఎందుకు తెలుసుకోవట్లేదు? ఏదో జరుగుతుంది కదా మహా అద్భుతం, మనం మారాలి అని ఎందుకు అనుకోవట్లేదు అని చెప్తున్నారు. తరచుగా వినిపించే ప్రశ్న ఏమిటంటే, ఈ మార్పును మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అంటున్నారనమాట. ఇదంతా ఇలా మార్పు చెందుతూ ఉంది కదా భూమి మీద, అసలు ఇది ఎటువైపు వెళ్తుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎందుకు ఎవరు కూడా గమనించట్లేదు, పరిశోధన చేయట్లేదు అంటున్నారు.
సమాధానం ఎంతో సరళమైనది. ఎందుకంటే మనం కేవలం ఇతర విషయాలతో పోల్చి చూసినప్పుడు మాత్రమే దేనినైనా అనుభూతి చెందగలం అని చెప్తున్నారు. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి అమిత వేగంతో కదులుతూ ఉండడం వలన పోల్చి చూసినప్పుడు ఏ మార్పు కనిపించదు అని చెప్తున్నారు. ప్రజలు విమానంలో ప్రయాణిస్తూ ఉండడాన్ని ఉదాహరణగా తీసుకుందాం. కిటికీ పరదాలన్నీ మూసి ఉండి బయటకు చూడడం సాధ్యం కాదని అనుకుందాం. అక్కడ ఎవరికైనా కేవలం విమానం లోపలి భాగం మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు ఆ విమానం గంటకు 200 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తూ ఉన్నా లేక గంటకు 500 మైళ్ళు వేగంతో ప్రయాణిస్తున్నా కానీ విమానంలో ఉన్న ప్రజలకి ఆ తేడా తెలియదు. విమానం లోపలి భాగాన్ని మాత్రమే వాళ్ళు గమనించగలుగుతారు. ఇప్పటికీ అక్కడ అంతా మామూలుగానే ఉంది అంటున్నారు. ఇప్పుడు విమానంలో మనం ప్రయాణం చేసేటప్పుడు ఇప్పుడు మనం కిటికీ ఓపెన్ చేసి చూస్తే ఆ వేగం మనకు తెలుస్తుంది, ఎంత ఫాస్ట్గా వెళ్తుందో విమానం అని. కానీ కిటికీలు క్లోజ్ చేస్తారనుకోండి, లోపల ఏమీ తెలియదు కదా, అసలు అది ఎంత వేగంగా వెళ్తుంది ఏంటి, దాని స్పీడ్ ఏంటి ఏమీ మనకు తెలియదు. అలాగనమాట భూమి కూడా అంతే. మనం భూమి మీద ఇంకా మనం ఆ పాత నమ్మకాల వ్యవస్థలో వాటిలో కూరుకుపోయి ఆ మూఢనమ్మకాల్లో ఆ యొక్క భౌతికవాదంలో కూరుకుపోయి ఉన్నారు మనుషులు. కాబట్టి భూమాత యొక్క మార్పుని గ్రహించలేకపోతున్నాం. మనం ఎప్పుడు గ్రహించగలుగుతాం? మనం చక్కగా ధ్యానం చేసి చక్కగా ఇదంతా గమనిస్తే ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుందని సూక్ష్మంగా మనం గమనించగలిగితే తెలుస్తుంది ఏదో అద్భుతం జరగబోతోంది అని చెప్పేసి. అది అలాగే మనం భూమి గంటకు దాదాపు 1000 మైళ్ళ వేగంతో నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటే అనే వాస్తవాన్ని పరిగణిద్దాం. అయినప్పటికీ ఏ మార్పు లేకపోవడం వలన ప్రతి ఒక్కటి కదలకుండా నిశ్చలంగానే ఉన్నట్లు మనం భావిస్తాం. కాబట్టి భూమి గంటకు 200 మైళ్ళ వేగంతో పరిభ్రమించినా, గంటకు 1000 మైళ్ళు లేదా 1500 మైళ్ళ వేగంతో పరిభ్రమించినా మనం ఏ విధమైన తేడాను గుర్తించలేము అని చెప్తున్నారు. అన్నీ వేగంగా కదలడం వలన మన గడియారాలు కూడా వేగంగా తిరుగుతాయి. అయినా కానీ రోజులు 24 గంటలు సుదీర్ఘమైన కాలాన్నే అవి చూపుతాయి. అయితే 1983 కాలమానం ప్రకారం ఇదే పరిభ్రమణానికి భూమి కేవలం 16 గంటల సమయాన్నే తీసుకుంది అని చెప్తున్నారు. 83లో ఎలా ఉండేది? ఇప్పుడైతే చాలా ఫాస్ట్గా కాలం అయిపోతుంది కదా, టైం అయిపోతుంది. కానీ ఇది 1983లో అయితే 16 గంటలు అయ్యేది, ఇప్పుడు 24 గంటలు అయిపోతుంది అదే స్పీడ్లో. స్థల మరియు కాలగతి మార్పు. స్థలము మరియు కాలము అంటే టైం అండ్ స్పేస్ మార్పు చెందుతుంది. విశ్వంలోని కాలం మరియు స్థలం రెండూ కూడా క్రమబద్ధంగా లేదా స్థిరంగా ఉండవు. విశ్వంలో అన్ని గ్రహాల మీద ఇప్పుడు భూమి మీద ఉండే ఈ కాలము ఇది టైము ఈ స్థలము ఇది అనేది ఒకలా ఉంటుంది, అక్కడ వేరొకలా ఉంటుంది. టైం అండ్ స్పేస్ అనేది అక్కడ ఉండదు. వాటిని ఇచ్చానుసారం మార్చవచ్చు, వాళ్ళు ఇచ్చానుసారం మార్చుకోగలుగుతారు. కాలగతిని మార్చడం ద్వారా ఇతర నాగరికతలకు చెందిన అంతరిక్ష నౌకలు గ్రహాంతర ప్రయాణాలు చేసి అవి తక్కువ సమయంలోనే అనేక వేల కాంతి సంవత్సరాల దూరం ప్రయాణించగలుగుతాయి. వాళ్ళు ఆ యొక్క ఫ్లయింగ్ సాసర్స్ ఉంటాయి కదా, వాటితో ఆ అంతరిక్ష నౌకలతో వాళ్ళు కాంతి వేగంతో వాళ్ళు ప్రయాణం చేస్తారనమాట. కాంతి వేగంతో చిటికలో వాళ్ళు ఒక గ్రహం నుంచి వేరొక గ్రహం మీదకి వేరే డైమెన్షన్లోనికి వాళ్ళు వెళ్ళగలుగుతారు కాంతి వేగంతో. అక్కడ టైం ఉండదు, స్పేస్ అనేది అక్కడ ఉండదు. వాళ్ళు కాంతితో ప్రయాణించగలుగుతారు. వాళ్ళ ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ అక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా ప్రయాణం చేస్తారు. ఇక్కడ మనకేంటి, ఇక్కడ మనం చాలా డెన్సిటీ భూమి మీద కాబట్టి మనకి ఇక్కడ నుంచి వేరే చోటుకి, ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాలి అంటే మనం ఫ్లైట్కి వెళ్ళాలి, చాలా టైము, చాలా మనకి ఇదంతా పడుతుంది అనమాట. అక్కడ అలా కాదు, వాళ్ళు కాంతి వేగంతో ప్రయాణం చేస్తూ ఉంటారు. మాయన్ క్యాలెండరు దక్షిణ అమెరికాకు చెందిన సనాతన మాయన్ నాగరికత కాలానికి చెందిన విశేష జ్ఞానాన్ని కలిగి ఉండేది. అది సనాతనమైన కాలానికి చెందిన విశేష జ్ఞానాన్ని కలిగి ఉండేదట మాయన్ క్యాలెండరు. వేలాది సంవత్సరాల క్రితమే భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను వాళ్ళు ఎంతో ఖచ్చితంగా లెక్కించగలిగారు. కానీ వాళ్ళ లెక్కలన్నీ డిసెంబర్ 2012 దగ్గర ఆగిపోయాయి. 2013 సంవత్సరం మరి ఆ తర్వాత కాలం గురించి వాళ్ళు ఏమీ ఊహించలేకపోయారు. కనుక వాళ్ళు దానిని యుగాంతమని అన్నారు. ఈ మాయన్ క్యాలెండర్లో వాళ్ళు గతంలో జరిగిన ఇన్సిడెంట్స్తో, అంటే ఇప్పుడు యుగాంతం అయ్యేది ఆ టైంకి ఎలా అవుతుందా అనే యుగాంతాలే వాళ్ళు చూశారు కదా అంతకుముందు.
అది మాత్రమే వాళ్ళు చెప్పగలిగారు గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకొని. అంతే తప్ప వాళ్ళేమి ధ్యానం చేసి వాళ్ళు థర్డ్ ఐని ఓపెన్ చేసుకొని లేదంటే భవిష్యత్తుని వాళ్ళు చూడలేకపోయారనమాట. వాళ్ళు మాయన్ క్యాలెండర్ వాళ్ళేంటంటే వాళ్ళు అంతవరకే చూడగలిగారు. 2012కి యుగాంతం అయిపోతుంది అని. అంటే ఏంటి? ఈ భూమి థర్డ్ డైమెన్షన్‌లోనే ఉండిపోతుంది. ఇది అంతమైపోద్ది. కానీ ఇది తర్వాత 2012 తర్వాత ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి వెళ్తుందనేది వాళ్ళు చెప్పలేకపోయారనమాట. యుగ మార్పిడి గురించి చెప్పలేకపోయారు. మాయన్లు 2012 తర్వాత కాలం గురించి ఏమీ తెలుసుకోలేకపోవడానికి కారణం ఏమిటంటే, తలాల మార్పు వలన కాలపు నిర్వచనం మారిపోతుంది అని చెప్తున్నారనమాట. ఈ తలాల మార్పు వలన కాలం నిర్వచనం అనేది మారిపోతుంది కదా! ఇక్కడ ఫ్రీక్వెన్సీ భూమి యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటే ఫాస్ట్‌గా టైం అయిపోతూ ఉంటుంది కదా! దానివలన ఇక్కడ ఈ తలాల మార్పు అనేది ఇలా ఉంటుంది. కానీ అంతకుముందు తలాల మార్పు అనేది లేదు కదా! భూమి అయితే అసెండ్ అయిపోయేది. కానీ మానవాళి అలాగే ఉండిపోయేవారనమాట. థర్డ్ డైమెన్షన్ ఆ డెన్సిటీలో ఉండిపోయి అలాగా యుగాంతం అనేది జరిగేది. ఆ స్వార్థంలో ఆటిలో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. భూమి అనేది తన ఫ్రీక్వెన్సీని పెంచుకుంది. వేగంగా అన్నీ మార్పు చెందుతూ ఉన్నాయన్నమాట కాలం. దానివలన ఏమవుతుంది? టైమ్ అండ్ స్పేస్ అంటే టైం అనేది ఫాస్ట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ సమయం అనేది వేగవంతం అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఆ తలాల మార్పు అనేది జరుగుతుంది కాబట్టి అది వాళ్ళు కనిపెట్టలేకపోయారనమాట మాయన్ క్యాలెండర్ వాళ్ళు. యుగాంతం అనేది ప్రపంచపు అంతాన్ని సూచిస్తుంది. ఎందుకంటే అది కేవలం సంకేతాత్మకమైన సత్యం. ప్రస్తుతం మనకు తెలిసిన అధో ప్రపంచం అంతమైపోతుంది. అధో కాలం, అధో ప్రపంచం అలాంటి అదంతా పోతుందన్నమాట. ఒక ఉన్నత ప్రపంచం ఉద్భవిస్తుంది. భూగ్రహంపై భారీ ఎత్తున భౌతిక వినాశనం ఏమీ జరగదు అని చెప్తున్నారు. యుగాంతం అయితే అంతా ఇది జరుగుతుంది కదా, అంతం జరుగుతుంది, వినాశనం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ అంత జరగదు, కొంచెం తక్కువగానే జరుగుతుందన్నమాట వినాశనం అని చెప్తున్నారు. దూరదర్శన సామర్థ్యం అంటే మనం దూరదర్శన సామర్థ్యం అంటే థర్డ్ ఐ మనకి థర్డ్ ఐ అనేది దివ్య చక్షు అనేది యాక్టివేషన్ అవుతుంది. మనం దూరదర్శన అంటే వేరే డైమెన్షన్స్ మనం చూడగలుగుతాము. వేరే హైయర్ మాస్టర్స్తో మాట్లాడగలుగుతాము. ఆ యొక్క ఇదంతా మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. దూరదర్శన సామర్థ్యం అంటే పరివర్తిత చైతన్య స్థితిలో ఉన్న ఒక వ్యక్తి కాలానికి మరి స్థలానికి అతీతంగా వెళ్ళి ఒక నిర్ణీత ప్రదేశంలో లేదా ఒక నిర్ణీత కాలంలో ప్రవేశించడాన్ని వైజ్ఞానిక శాస్త్ర పరిభాషలో దూరదర్శన సామర్థ్యం అంటారంట. అంటే ఇప్పుడు ఇది ఉంటుంది కదా, టైం మిషన్ అంటే గతంలోకి భవిష్యత్తులోకి తీసుకువెళ్తుందంట. అలా అనమాట. డివైజెస్లో సైంటిస్టులు ఏంటి ఆ డివైజెస్లో నుంచి వాళ్ళు చూస్తారు భవిష్యత్తులోకి గతంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. భారతదేశపు యోగులు ఈ పద్ధతిని యుగాలుగా ఉపయోగిస్తున్నప్పటికీ ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అమెరికాలో ఎవరైనా వెళ్ళి ఈ పద్ధతులు నేర్చుకోగలగడానికి శిక్షణాలయాలు ఉన్నాయి. ఈ టైం మిషన్స్ అంటాం కదా, అవి ఆ మిషన్లోనికి తీసుకువెళ్తే వాళ్ళు భవిష్యత్తులోకి ఇంకా గతంలోకి వెళ్ళగలుగుతారు. కానీ ఇప్పుడు ఈ తలాల మార్పుని మాత్రం వాళ్ళు కనుక్కోలేరు అందులో కూడా ఆ డివైజెస్తో. సైంటిస్టులు అంతవరకే చూడగలుగుతారు. 2012కి యుగాంతం అని చెప్పారు కదా అది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? అసలు తలాల మార్పు ఫిఫ్త్ డైమెన్షన్లోకి వెళ్తుంది. ఫ్రీక్వెన్సీ పెరిగింది భూమాతకి. ఇదంతా వాళ్ళకి తెలియదు. అప్పుడు టైమ్ అండ్ స్పేస్ అనేది ఇక్కడ ఇంక ఉండదు, వేగవంతం అయిపోతుంది కదా అది. ఉదాహరణకు మీరు దూరదర్శన సామర్థ్యంతో చూడగలిగితే కనుక మీరు భౌతికంగా న్యూయార్క్లోనే ఉండవచ్చు, కానీ ఎక్కడో దూరంగా న్యూఢిల్లీలో ఉన్న మీ తల్లిదండ్రుల ఇంటిని మీరు దర్శించవచ్చు. మీరు భౌతికంగా అక్కడ ఉన్నట్లుగానే అక్కడ ఏం జరుగుతుందో మీరు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారనమాట. ఇప్పుడు దూరదర్శన అంటే ఏంటి? మనం ధ్యానంలో మనం ఎన్నో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. మన వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు ఎలా ఉన్నారు అనేది టెలిపతి లేదంటే ఇలాగనమాట మనం అలాగా చూడగలుగుతాం అన్నమాట థర్డ్ ఐతో. మీరు కాలగమనంలో వెనక్కు వెళ్ళి
నిన్న లేదా 6 నెలల క్రితం ఏం జరిగిందో కూడా చూడవచ్చు. అలాగే మీరు భవిష్యత్ కాలంలోకి కూడా వెళ్ళవచ్చు అంటున్నారు. అయితే ఆ టైమ్ మెషిన్‌లోకి వెళ్ళి అవన్నీ చేయొచ్చు అని చెప్తున్నారు. దాదాపు 50 సంవత్సరాల క్రితం వైజ్ఞానిక శాస్త్ర ప్రపంచం దూరదర్శన సామర్థ్యాన్ని గురించి తెలుసుకొని వినియోగించడం ప్రారంభించింది. ఈ సైంటిస్టులు ఆ డివైస్‌ని కనిపెట్టారనమాట, టైమ్ మెషిన్‌ని. అది అనేక గూఢచర్య సంస్థలు ఒకదానిపై మరొకటి గూఢచర్యం నేర్పడం కోసం దీన్ని ఉపయోగిస్తున్నాయి అని చెప్తున్నారనమాట. టైమ్ మెషిన్‌లోకి వెళ్ళి అవే ఇప్పుడు యుద్ధాలు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే దాని ద్వారే అని చెప్తున్నారనమాట. ఎవరైనా వీళ్ళ మీదకి ముందుగానే ఏమైనా యుద్ధానికి వస్తారేమో అని కనుక్కొని వీళ్ళే ముందు యుద్ధానికి వెళ్తున్నారు. అది అలాంటివి. ఒకవేళ సోవియట్లు లేనే లేవని చెప్పే సోవియట్ రహస్య స్థావరాలను అమెరికన్లు ఈ విధంగా సందర్శించగలిగితే కనుక బాగుంటుంది కదూ. సహజంగానే సోవియట్లు కూడా అమెరికన్ల విషయంలో ఇలాగే చేయగలుగుతారు. ఈ సోవియట్ యూనియన్ వాళ్ళు ముందుగా ఇప్పుడు వీళ్ళున్నారు రష్యా వాళ్ళు, సోవియట్ యూనియన్ వాళ్ళు వాళ్ళ మీదకి ముందుగా యుద్ధానికి వస్తారేమో అని రష్యా వాడు ఏం చేశాడు, యుద్ధానికి వెళ్ళాడు కదా ఉక్రెయిన్ మీదకి. అలాగనమాట. సోవియట్ యూనియన్లో అది ఉక్రెయిన్ అనేది కలిసిపోయింది, వీళ్ళ మీదకి వస్తారని అలాంటి యుద్ధాలు జరుగుతుంటాయి. మరి నాసా లాంటి అంతరిక్ష పరిశోధనా సంస్థలు భౌతికంగా చంద్రుడిపై కాలు మోపే ముందు చంద్రుడి ఉపరితలాన్ని దూరదర్శన సామర్థ్యం ద్వారా దర్శించాలని నిశ్చయంగా భావిస్తాయి అని చెప్తున్నారు. అనుభవజ్ఞులైన దూరదర్శన సామర్థ్య నిపుణులు కాలం స్థలం రెండింటినీ సులభంగా అధిగమించగలరు. వాళ్ళు భవిష్యత్ కాలంలో కూడా వెళ్ళగలుగుతారు. కానీ దూరదర్శన సామర్థ్యం గల వాళ్ళు 2013 తర్వాత సంవత్సరానికి లేదా ఆ తర్వాత కాలానికి వెళ్ళాలని ప్రయత్నించిన ప్రతిసారి ఆ ప్రయత్నం ఫలించలేదు. అది ఇప్పుడు ఒక డివైస్తో, శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఒక డివైస్తో వాళ్ళు ఎంతవరకు వెళ్ళగలుగుతారు? 2012 వరకు వాళ్ళు చూడగలిగారంట అందరూ. ఆ మెషిన్ పనిచేసింది అంతే తప్ప సూక్ష్మంగా ఆ తర్వాత ఏం జరుగుతుందో అనేది వాళ్ళు చెప్పలేకపోయారనమాట. 2013 నుంచి ఏం జరుగుతుందో చెప్పలేకపోయారు. అంటే అది ఎలా జరుగుతుందని తెలుస్తుంది. ఈ తలాల మార్పు అనేది ఎలా జరుగుతుంది అంటే అది ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళ యొక్క ఇది నిర్ణయం. ఇంకా భూమాత తన ఫ్రీక్వెన్సీని పెంచుకోవడం, ఆ ఫోటాన్ బ్యాండ్లోకి వెళ్ళడం, ఇదంతా ఎలా మనం అర్థం చేసుకోగలుగుతాం, ఎలా చూడగలుగుతాం అంటే ఎంతో సాధన ఉండాలి, ధ్యాన సాధన, అంతర్ప్రయాణం చేయాలి. ఈ భౌతికమైనటువంటి ఈ యొక్క పరికరాలతో మనం ప్రయాణం చేయడం కాదు, చూడడం కాదు. ఈ భౌతికమైన కాకుండా అంతరంగ ప్రయాణం చేస్తే అప్పుడు మనం ఏదైనా టైమ్ అండ్ స్పేస్కి అది మనం అధిగమించి సోల్తో మనం ఏదైనా సరే చూడగలుగుతాం. ఆత్మ ప్రయాణం చేయాలి. మరోసారి చెప్పేది ఏమిటంటే 2013 సంవత్సరం పౌనఃపున్యం మారిపోవడం వలన మన ప్రస్తుత ఆలోచనలు ఆ నూతన పౌనఃపున్యాలతో సమాంతరంగా ఉండలేకపోతున్నాయి అంటున్నారనమాట. భూమాత యొక్క ఫ్రీక్వెన్సీ పెరిగిపోయింది, మనుషుల ఫ్రీక్వెన్సీ పెరగలేదు. మనుషుల్లో ఇంకా అవే ఉన్నాయి, ఆ పాత నమ్మకాల వ్యవస్థలు, ఆ ద్వంద్వత్వం, ఆ భయాలు, ఆ కంట్రోలింగ్ సిస్టంలో ఉండిపోవడం, సమాజానికి కట్టుబడి ఉండడం, అన్ని వ్యవస్థల్లోని బానిసత్వంకి మనుషులు బాగా అలవాటు పడిపోయారు కదా, బానిసత్వంలో ఉండిపోయారు. దానివల్ల ఏమైంది, అక్కడి నుంచి భూమి ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుంది కానీ మనుషుల ఫ్రీక్వెన్సీ పెరగట్లేదు. ఎనర్జీని పెంచుకోవట్లేదు, మనుషులు తన ఎనర్జీ లెవెల్స్ని పెంచుకోవట్లేదు. ఆత్మ ప్రయాణం చేయాలి, అంతరంగ ప్రయాణం చేయాలి, అంతర్ముఖం అవ్వాలి, ఆ ఆత్మ సాక్షాత్కారం చేసుకొని అప్పుడు మనతో మనం కనెక్ట్ అయి ఉంటే ఈ యొక్క భూమాతతో పాటు మనం అసెండ్ అవుతుంటాం. ఫ్రీక్వెన్సీ మంద కూడా అలా పెరుగుతూ ఉంటుంది. అలాగనమాట. అందువలనే 2013 సంవత్సరం లేదా ఆ తర్వాత కాలం గురించి తెలుసుకోవడానికి దూరదర్శన సామర్థ్యం పనిచేయదు అని చెప్తున్నారన్నమాట. మనుషులు అంతవరకే చూడగలిగారు, మనుషుల్లోని గుణాల్లో మార్పు రాలేదు, మనుషుల్లో కూడా ఫ్రీక్వెన్సీ పెంచుకోలేదు, హయ్యర్ నాలెడ్జ్ తీసుకోవట్లేదు, మరి ఓపెన్ మైండ్తో ఉండట్లేదు మనుషులు. అందుకు అక్కడి నుంచి ఏమి కనిపెట్టలేకపోయారు అనమాట. తర్వాత ఏం జరుగుతుంది తలాల మార్పు గురించి అదంతా వాళ్ళు చెప్పలేకపోయారనమాట, ఆ మాయన్ క్యాలెండర్ వాళ్ళంతా. అది ఫోటాన్ బెల్ట్. భూగ్రహం ఫోటాన్ బెల్ట్ అనే పిలువబడే అత్యంత సూక్ష్మ